నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ముందుగా మీ అందరికీ చాలా సారీ. చాలామంది నన్ను మెసేజెస్ చేసి, కాల్స్ చేసి మీ ప్రెడిక్షన్స్ రావట్లేదు, మేము జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాము అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్లో కావచ్చు, వేరే ఛానల్స్లో చూసిన వాళ్ళు కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ అడుగుతున్నారు. లైఫ్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ స్పిరిచువల్ జర్నీలో చాలా కొత్త స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకునే పనిలో ఉండటం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. అంటే టైం అనేది నాకు అంత ఫ్రీ టైం దొరికేది కాదు కాబట్టి చేయలేకపోయాను. బట్ మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 15 days ప్రెడిక్షన్స్ కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి, అలాగే మేనిఫెస్టేషన్స్కి సంబంధించిన టెక్నిక్స్, రిచువల్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ రోజు నుంచి పోస్ట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్లో మీరు ఏదైనా కొత్త టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలనుకున్నా కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ప్రెడిక్షన్స్ అంటే పర్సనల్ ప్రెడిక్షన్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. సో అలాగే మీలో ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి, కోచింగ్కి సంబంధించి, అలాగే రీట్రీట్స్ కానివ్వండి, వీక్లీ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా సెషన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఎవరికైనా సరే మీ వ్యక్తిగతంగా క్రిస్టల్స్కి సంబంధించి అంటే మీకు పర్సనల్గా జెమ్ స్టోన్ సజెషన్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా సేమ్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హిన్కా బై శ్రీజ. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూన్ 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాం. మకర రాశికి సంబంధించి ఎప్పటి నుంచో మీరు సేవ్ చేసుకున్న మనీతో ఏదైనా ఒక ప్రాపర్టీ ఓన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా, అంటే జనరల్గా చాలామంది కష్టపడతారు, సేవింగ్స్ చేసుకుంటారు, బట్ రైట్ ప్రాపర్టీ దొరకక కావచ్చు, లేదా నచ్చిన ప్రాపర్టీలో ఏదైనా లిటిగేషన్స్ ఉండటం కానివ్వండి, లేదా ఇంకేదైనా మేబీ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల చాలామంది ఒక 1-2 years నుంచి ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఓల్డ్ హౌస్ ఏదైతే పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారో యాక్చువల్గా కొన్ని వ్యాలిడ్ రీజన్స్ వల్ల ఈ ఇయర్లో ఖచ్చితంగా జూన్ 17th తర్వాత ఒక ల్యాండ్ మీద కావచ్చు, హౌస్ మీద కావచ్చు, ఫ్లాట్ మీద కావచ్చు, దేని మీదైనా సరే మీరు ఇన్వెస్ట్ చేసే అవకాశం, ఒక ల్యాండ్ని కానీ ఒక ప్రాపర్టీని కానీ ఓన్ చేసుకునే అవకాశం అనేది 100% కనిపిస్తుంది. అంతేకాకుండా మీ ఇంట్లో శుభకార్యాలకి చాలా మంచి టైం అని చెప్పచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే బారసాలు కావచ్చు, అక్షరాభ్యాసం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, ఎంగేజ్మెంట్, పెళ్ళిళ్ళు, ఇలా ఇంట్లో మీకు సంబంధించిన వాళ్ళకి కావచ్చు, మీ చుట్టాలకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరీ ముఖ్యంగా మీ ఇళ్లల్లో శుభకార్యాలు జరిగే అవకాశం అనేది 100% కనిపిస్తుంది. దాంతోపాటుగా లవ్ మ్యారేజ్కి సంబంధించి ఎవరైనా లవ్లో ఉండి మీ మ్యారేజ్ గురించి ఇంట్లో డిస్కస్ చేయాలి కానీ ఎలాంటి రిజల్ట్ ఉంటుందో తెలియదు అని భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఈ జూన్ 17th తర్వాత దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా మీకు అందులో ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది అయితే కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీకు గాడ్ బ్లెస్సింగ్స్ అనేవి జూన్ 17th తర్వాత 100% ఉన్నాయి. సో ఇక్కడ పెద్దల ఆశీర్వాదంతో కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మీ విష్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అలాగే రిలీజియస్ ఈవెంట్స్కి కానివ్వండి, లేకపోతే ఇంట్లో పూజా కార్యక్రమాలు కానివ్వండి, వేరే వాళ్ళలో జరిగే పూజలు కానివ్వండి, కొన్ని ఈవెంట్స్కి కానివ్వండి, కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి కానివ్వండి మీరు వెళ్ళే అవకాశం అనేది కనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, మరీ ముఖ్యంగా ఇక్కడ చూపించేది ఏంటంటే ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్కి కానీ టూర్స్కి కానీ వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానివ్వండి, మీ కుటుంబంలో బర్త్డేస్కి కానివ్వండి, బర్త్ సెలబ్రేషన్ కానివ్వండి, ఏదైనా శుభకార్యాల పరంగా మీరు చాలామంది గెస్ట్ని మీ హౌస్కి ఇన్వైట్ చేసే ఛాన్సెస్ అనేవి హైలీ కనిపిస్తున్నాయి. మీకు ఇష్టమైన ఫ్రెండ్స్తో, బంధువులతో అంటే విందు ఇలాంటివి పార్టీస్ చేసే అవకాశం అనేది మీ ఇంట్లో ఎక్కువ కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈ బిజినెస్కి సంబంధించి అంటే భూ సంబంధిత వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 17th తర్వాత మీరు చేసే ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకుంటే కొనటం, అమ్మటం, లేకపోతే భూ సంబంధిత వ్యాపారాలు చేసే వాళ్ళకి మీ సేల్స్ బాగుంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. అంటే
ఒక రేంజ్కి రీచ్ అవ్వాలి ఈ బిజినెస్ ద్వారా అనుకునే మీ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో అది చాలామందికి రీచ్ అవ్వటం వల్ల కొన్ని కొలాబరేషన్స్ కానివ్వండి, మీరు చేసే ప్రమోషన్స్ కానివ్వండి 100% ఈ టైంలో మీకు హెల్ప్ అవుతాయి అని చెప్పచ్చు. మీ వర్క్ స్పేస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అవి గట్టిగా అవ్వకుండా సమస్యల్ని అక్కడ మీరు పరిష్కరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చిన్న విషయాలని పెద్ద వరకు తీసుకెళ్ళడం, పెద్ద తరహా గొడవలు పెట్టుకోవడం అనేది మంచిది కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఇరుక్కుపోయినట్టుగా ఎక్కడో స్ట్రక్ అయ్యాను, లాక్ అయ్యాను అని అనిపించటం వెరీ కామన్. కానీ దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలిసినా కానీ రాలేని సిచ్యువేషన్స్లో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ బ్లైండ్నెస్ ఏదైతే ఉందో, అంటే తెలిసి కూడా మీరు సైలెంట్గా ఉంటున్నారో దాని గురించి కొంచెం కేర్ తీసుకుని దాని నుంచి బయటికి రావడానికి తొందరగా ప్రయత్నాలు చేయండి. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా ఉన్నాయి. అంటే చాలామందికి కొన్ని ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీకి ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇయర్ ఈ 17th తర్వాత దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్స్ కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్ కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, అలాగే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఇంకొక జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే వేరే ఒక కంపెనీలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ కూడా వినే అవకాశం ఉంది. ఇటు బిజినెస్లో కావచ్చు, ఇటు జాబ్లో కావచ్చు, ఏదైతే ఒక గ్రోత్ ఉందో అది ఖచ్చితంగా కనిపిస్తుంది మకర రాశికి సంబంధించి. ఆల్ ద బెస్ట్.